recording permissions. Okay, let me record from my side and let me share the screen. Okay. Okay, fine. Okay, let me log into forget about all these things, forget about all the steps. Okay, nothing to worry. Simply I'll tell you from here you have to, okay, concentrate, then only you just have to take care of it. Okay, as of now don't worry about all these steps. Forget about it. Okay, I'm just uninstalling. Okay, and again I'm installing it. సో ఇంత చెప్పినా సరే ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేసేవాడు మళ్ళీ స్టూడెంట్స్ నన్ను పింగ్ చేస్తూ ఉంటారు. సార్ నాకు అదేదో మీరు ఓపెన్ చేశారు నాకు కనిపించట్లేదు సార్ నా ల్యాప్టాప్లో, ఎలా సార్ అది వచ్చేది ఒరాకిల్ వర్చువల్ బాక్స్ నాకు రాలేదు సార్, నేను ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేయాలని. ఓకేనా, సో ఇది నేను ఆల్రెడీ నా లోకల్ ల్యాప్టాప్లో ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేశాను, అందులో చూపించడానికి అవ్వదు ఆల్రెడీ ఉంది కాబట్టి, అందుకనే నేను వేరే వర్చువల్ మెషిన్లో మీకు చూపిస్తున్నాను. ఈ వర్చువల్ మెషిన్ అది మీ దగ్గర ఏమి ఉండదు, నేను ఇచ్చిన ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా నేను ఇప్పుడు ఏదైతే స్టెప్స్ చేస్తున్నానో ఆ స్టెప్స్ చేస్తే చాలు. ఓకేనా, ఒక్కసారి మీరు కాపీ చేసుకోగానే లోకల్లోకి. ఓకేనా, సో అందరూ తెలుగే కదా, ఎనీ ఇష్యూస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్ ఎ హ్యాండ్. ఎవరికి ఎటువంటి ఇష్యూస్ లేవు కదా? ఓకే, ఇన్ కేస్ ఓకే, ఒకవేళ నాకు తెలిసి అందరూ తెలుగు బ్యాక్గ్రౌండే. ఓకేనా, ఇన్ కేస్ ఎవరైనా అదర్స్ ఉంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా, సో అడుగుతూ ఉంటారు, ఇలా అడుగుతూ ఉంటారు, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తుంటాయి. ఓకేనా, క్లాస్ కరెక్ట్గా ఫాలో అయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు, మధ్యలో కొంచెం డీవియేట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంటుంది. సో నేను ఇస్తాను సాఫ్ట్వేర్ ఒరాకిల్ వర్చువల్ బాక్స్, దీన్ని మీరు కాపీ చేసుకుని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా డెస్క్టాప్ మీద మీ ల్యాప్టాప్ డెస్క్టాప్ మీదకి ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ మీద, ఓకేనా, ఆ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే, లేదంటే ట్రై టు ఓపెన్ ఎనీ సాఫ్ట్వేర్ ఎనీ అప్లికేషన్. ఓకేనా, ఎనీ అప్లికేషన్ మనం ఏం చేయాలంటే యాజ్ ఏ డిబిఎస్గా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేయడం నేర్చుకోండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేస్తే ఏమవుద్దంటే చాలా వరకు ఇష్యూస్ ఫిక్స్ అవుతాయి అనమాట. ఓకేనా, కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్ లేకపోతే మనకి డిఫరెంట్ ఎర్రర్స్ వస్తుంటాయి. దానికి సొల్యూషన్ ఏంటంటే తెగ కొట్టేసుకుంటాం మనం గూగుల్లోని. ద సొల్యూషన్ ఏంటంటే జస్ట్ అప్లికేషన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేస్తే చాలు మనకి. ఓకేనా, సో అందుకనే ఒక్కొక్కసారి అని కాదు, ఏదైనా సరే మీరు, ఓకేనా, మీరు ఏం చేస్తారంటే Guruprasad, having any issues? One minute, please. Someone is having some issues. Okay, fine.
ఫైన్. ఓకే, కమాన్ దెన్. ఓకే, జస్ట్ క్యాన్సిల్ ఇట్. ఓకే, నేను ఏం చేస్తానంటే క్యాన్సిల్ చేస్తాను. మళ్ళీ ఒకసారి మీకు అది రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేసి ఎలా ఓపెన్ చేస్తారో చూపిస్తాను. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఏదైనా అప్లికేషన్, నాట్ ఓన్లీ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్. ఓకేనా? ప్లీజ్ మ్యూట్ ఇట్, ప్లీజ్ మ్యూట్ ఇట్, ప్లీజ్ మ్యూట్ ఇట్, ప్లీజ్ మ్యూట్ ఇట్. ఓకే, వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ అనే కాదు. ఓకేనా? ఏ అప్లికేషన్ అయినా, సీక్వెల్ సర్వర్ అయినా సరే, ఓకేనా, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేయడం నేర్చుకోండి. దానివల్ల ఏంటంటే మీకు ఎర్రర్స్ తక్కువ వస్తాయి, 99% ఎర్రర్స్ రావు. ఎలా వస్తుంది ఆప్షన్ అంటే, రైట్ క్లిక్ కొడితే, సాఫ్ట్వేర్ మీద రైట్ క్లిక్ కొడితే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ వస్తుంది. అలాగే నోట్ ప్యాడ్స్, వర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కాదు. ఓకేనా? అవి మామూలుగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. కొంతమంది అవి కూడా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేస్తుంటారు. ఓకేనా? అప్లికేషన్స్, ఈఎక్సీ ఫైల్స్ ని ఎప్పుడు కూడా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేయండి. లైక్ సీక్వెల్ సర్వర్ సాఫ్ట్వేర్స్ కానీ, సర్వీస్ ప్యాక్స్ కానీ, ఇలాంటి అప్లికేషన్స్ కానీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేయండి. ఓకేనా? ఇలా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఒరాకిల్ వర్చువల్ బాక్స్ VM 5022. ఓకే, ఇది యాక్చువల్గా లేటెస్ట్ వర్షన్ కాదు, 60 సంథింగ్ 22 ఇస్ ద లేటెస్ట్ వర్షన్. బట్ ఏ వర్షన్ అయినా సరే సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? ఆ ఫైల్ని కాపీ చేసుకున్న తర్వాత ఏముండదు, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా మనం చేయము ఆర్గనైజేషన్లో. ఇట్ విల్ బి డన్ బై ద VM టీమ్ ఆర్ విండోస్ టీమ్. ఓకేనా? ఫలానా వాళ్ళు వస్తారు. ఓకేనా? వాళ్ళు వచ్చి నాకు వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేస్తారు, దెన్ నేను క్రియేట్ చేసుకుంటానని మన కోసం వెయిట్ చేయరు కదా. ఆల్రెడీ సెటప్ అంతా ఉంటుంది ఆర్గనైజేషన్లో, సర్వర్స్ అన్ని బిల్డ్ అయి ఉంటాయి. కొత్త సర్వర్ కావాలంటే సింపుల్ గా యాడ్ చేసుకుంటారు, అంతే తప్పితే ఈ సెటప్ అంతా ఉండదు. మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సెటప్ అంతా ఉంటుంది మనకి. ఓకేనా? క్లియర్? సో ఇది మనం చేసే యాక్టివిటీ కాదు, అందుకని దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి లేదు. నెక్స్ట్ 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 ఇన్స్టాల్, అంతే. ఓకేనా? ఇది చేసేది ఎవరంటే విండోస్ వాళ్ళు చేస్తారు. ఈ రోజు చెప్పుకునేది కూడా మొత్తం అంతా విండోస్ వాళ్ళే చేస్తారు. రైట్? అంతా విండోస్ సర్వర్ అది బిల్డ్ చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు మనం వన్స్ ద సర్వర్ ఈజ్ రెడీ, వన్స్ ద విండోస్ సర్వర్ ఈజ్ రెడీ, దెన్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద సీక్వెల్ సర్వర్ ఇన్స్టలేషన్. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి స్క్రీన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇది మనం చేసే యాక్టివిటీ కాదు. ఫర్ ప్రాక్టీస్ పర్పస్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఎస్, ఇన్స్టాల్. ఓకేనా? అంతే, ఇన్‌స్టలేషన్ ఫినిష్, అంతే. ఒక్కొక్కసారి మనకేమవుద్దంటే చిన్న పాపప్ లాంటిది వస్తుంటుంది ఇన్‌స్టలేషన్ మధ్యలో. కొత్త వెర్షన్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు చిన్న పాపప్ లాంటిది వస్తదనమాట. ఓకేనా? లైక్ ఇన్‌స్టాల్ ఆర్ డోంట్ ఇన్‌స్టాల్ అని ఒక ఆప్షన్ వస్తది. ఇలా ఇన్‌స్టలేషన్ మధ్యలోనే చిన్న పాపప్ వస్తది, నెట్‌వర్క్ సంబంధించింది. దానిపైన ఇన్‌స్టాల్ అనే క్లిక్ చేయండి, డోంట్ ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయొద్దు. మొత్తం సెటప్ ఇంతే. ఒక్కొక్కసారి లేటెస్ట్ వెర్షన్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు మీకు దీనిపైన ఇంకా చిన్న పాపప్ లాగా వచ్చి ఇన్‌స్టాల్ ఆర్ డోంట్ ఇన్‌స్టాల్ అని వస్తుంది. నెట్వర్క్ ఇంటర్ఫేసెస్, జస్ట్ ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకేంటంటే ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఇలా డెస్క్‌టాప్ మీద మీకు ఒక షార్ట్ కట్ క్రియేట్ అవుతది. ఓకేనా? ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీకు డెస్క్‌టాప్ మీద ఇలా షార్ట్ కట్ క్రియేట్ అవుతది. అది కూడా ఒక అప్లికేషనే కాబట్టి దాన్ని మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్‌లో ఓపెన్ చేసుకుంటే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతదనమాట. ప్రస్తుతానికి ఇది కొత్తది కదా, మనం ఏమి మెషిన్స్ అవి క్రియేట్ చేయలేదు కదా, అందుకు ఐయామ్ సారీ. సో ఇక్కడ మీకేం కనిపించట్లేదు. కానీ ఇక్కడ నేను చూసారా ఎన్ని మెషిన్స్ క్రియేట్ చేశానో. యాక్చువల్‌గా నేను కూడా అలాగే ఇన్‌స్టాల్ చేశాను. బట్ ఆల్‌మోస్ట్ ఆల్ ఎన్నున్నాయి ఇక్కడ, 3, 3 అండ్ 9 మెషిన్స్ ఉన్నాయి ఇక్కడ. టోటల్‌గా మనకి 9 మెషిన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకున్న మెషిన్సే. ఓకే. సో ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేస్తే మీకు ఇలా ఈ రకంగా కనిపిస్తుంది. ఓకేనా? కంప్లీట్‌గా న్యూ అని చెప్పి ఇలాగ ఫ్రీ అంతా ఏం కనిపించదనమాట. అప్పుడు మనం కొత్తగా మన మెషిన్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. రైట్. సో మెషిన్స్‌ని క్రియేట్ చేసుకోవడం కంటే ముందు ఒక ప్రాసెస్ చెప్పుకుందాం మనం. ఆర్గనైజేషన్‌లో అసలు ఏం ప్రాసెస్ ఉంటుంది సీక్వెల్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే? ఇది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్స్ చెప్పేటప్పుడు ప్రాసెస్‌తో చెప్పడానికి ట్రై చేయండి. హి విల్ బి వెరీ ఇంప్రెస్డ్. హౌ టు ప్యాచ్ ద సీక్వెల్ సర్వర్ అంటే, I'll copy the patch file, I'll right click run as administrator, I'll patch it, next patch. It is not an answer. అందరూ అదే చెప్తారు. బట్ మీకు వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? మిమ్మల్ని సెలెక్ట్ చేయాలంటే మీకు వాళ్ళకి ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా.
సో ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్పినా సరే ప్రాసెస్‌తో చెప్పడానికి ట్రై చేయండి. ఈ పర్మిషన్ ఎలాగిస్తారు అంటే, ఆ పర్మిషన్ ఎలాగన్నా ఇవ్వచ్చు. త్రూ క్వెరీతో ఇవ్వచ్చు, జీయూఐలో ఇవ్వచ్చు. బట్ ఆ పర్మిషన్ ఇవ్వడం కంటే ముందు నేను చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాను. అది అప్రూవ్ అయిన తర్వాత నేను పర్మిషన్ ఇస్తాను అంటే, హి విల్ బి వెరీ ఇంప్రెస్డ్. వాళ్ళతో పోలిస్తే మనం కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. ఆన్సర్స్ కూడా చెప్పేటప్పుడు వాడు ఎంత అడిగితే ఇంత చెప్పాలి. ఓకేనా? చిన్నది అడిగితే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకేనా? వాడు ఇంప్రెస్ అవుతాడు. అది వాడు ఎంత అడిగితే అంతే చెప్పామనుకోండి, వాడు ఏమవుతుంటే నెక్స్ట్ క్వెషన్ అడుగుతాడు. బట్ హి వోంట్ సాటిస్ఫై అనమాట. ఏదో లోపం ఉంటుందన్నమాట వాడికి. అరే! ఏదో తక్కువ వస్తుంది. నాకేం సరిగ్గా ఆన్సర్ రావట్లేదు అన్నట్టు ఉంటుంది. సో, టాపిక్ గురించి ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ టెక్నిక్స్‌లో మీకు ఆ ఆన్సర్ తెలియకపోయినా ఆ టాపిక్ సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్‌లో మనం అందరూ ఎలా రాసి పాస్ అయ్యాం. మీతో పాటు నేను కూడా అలాగే రాసి పాస్ అయ్యాను. ఆ ఆన్సర్ మనకు రాకపోతే దానికి తెలిసింది రాయడమే. అది కూడా రాకపోతే సినిమా స్టోరీ రాయడమే. బట్ సినిమా స్టోరీ లేదా ఇంటర్వ్యూలో చెప్పలేం కదా! ఇన్ కేస్ మీకు ఆ క్వెషన్‌కి ఆన్సర్ తెలియకపోతే అట్‌లీస్ట్ ఆ టాపిక్‌కి సంబంధించిన కొంచెమన్నా మాట్లాడండి. సో, ఒక్కొక్క ఇంటర్వ్యూయర్ ఏం చేస్తారంటే క్వెషన్ ఏం అడుగుతాడో ఎండింగ్‌కెళ్ళేసరికి వాడికి ఆ క్లారిటీ ఉండదు. ఓకేనా? సో, మీరు చెప్పిన దాంట్లో మళ్ళీ ఏదైనా అడగడానికి ట్రై చేస్తాడు. ఆ రకంగా మనం ఇంటర్వ్యూయర్స్‌ని డీవియేట్ చేయొచ్చు. ఓకేనా? ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట. సో, ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ప్లే చేస్తే ఏదో రకంగా మనకి సేవ్ అవుతాము. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ప్రాసెస్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఏదన్నా సరే, ఏ క్వెషన్ అన్నా సరే ప్రాసెస్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకి కూడా ఈజీగా మీ మీద ఇంప్రెషన్ వస్తుంది. ఓకేనా? ఫైన్. సో, మరి ఏంటి ప్రాసెసు? ఆర్గనైజేషన్‌లో సీక్వెల్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే ఏంటి ప్రాసెస్ అంటే, సీక్వెల్ సర్వర్ అనే కాదు ఏ ప్రాసెస్ అన్నా ఇన్‌స్టాల్ చేయాలంటే మనం ఏంటంటే చేంజ్ రిక్వెస్ట్ రైట్ చేస్తామండి ఫస్ట్. ఓకేనా? చేంజ్ రిక్వెస్ట్ రైట్ చేస్తాం. రైట్? సో, ఇక్కడ సీక్వెల్ సర్వర్ ఇన్‌స్టాల్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ విండోస్ సర్వర్. విండోస్ సర్వర్ కాన్ఫిగర్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ ఇన్‌స్టాల్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? వీఎం వరాకిల్ వర్చువల్ బాక్స్. ఆల్రెడీ ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో, ఈ ఒక్క చేంజ్ టికెట్ అంటాం అన్నమాట. ప్రతి దాన్ని కూడా ఆర్గనైజేషన్‌లో టికెట్స్ అంటాం. టికెట్స్ అంటాం. టికెట్స్ అంటే ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఇట్స్ ఎన్ యాక్టివిటీ. ఓకేనా? సో, ప్రతిదాన్ని కూడా ఆర్గనైజేషన్‌లో మనం టికెట్స్ అంటాము. ఓకే. అది ఒక రిక్వెస్ట్ అన్నమాట. అదే ట్రాక్ చేస్తది. మనం సీక్వెల్ సర్వర్ ఇన్‌స్టాలేషన్ రిక్వెస్ట్ చేసాము. దాని స్టేటస్ ఎంతవరకు వచ్చింది అని చెప్పి ఆ టికెట్‌లో అంతా ట్రాక్ చేస్తది. టికెట్ అనేది ఎందుకంటే అది ఫైనాన్షియల్‌గా కూడా యూజ్ అవుతది. అంటే మనం ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎన్ని టికెట్‌లొస్తున్నాయి, ఏ టికెట్ స్టేటస్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీక్వెల్ సర్వర్ ఇన్‌స్టాల్ చేయాలి. అది ఒక రోజులో అయిపోయే పని కాదు. విండోస్ వాళ్ళు విండోస్ సర్వర్‌ని క్రియేట్ చేయాలి. అంతకంటే ముందు వీఎం టీమ్ వాళ్ళు వర్చువల్ బాక్స్ మెషిన్‌ని క్రియేట్ చేయాలి. అదంతా అయిన తర్వాత విండోస్ టీమ్ వాళ్ళు విండోస్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత నెట్వర్క్ టీమ్ వాళ్ళు నెట్వర్క్ డ్రైవ్స్‌ని ఇన్‌స్టాల్ చేసి పోర్ట్స్ అన్ని ఓపెన్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ మెషిన్ మనకి రెడీగా మన చేతికొస్తది. అప్పుడు మనం దానిలో సీక్వెల్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. ఇంత ప్రాసెస్ ఉంది. ఒక రోజులో అయిపోయేది కాదు కదా! 4, 5 టీములు తిరిగొస్తది ఆ టికెటు. మరి ఆ టికెట్ ఎవరి దగ్గరుంది? ఎక్కడుంది? దాని స్టేటస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి కదా! సో, ప్రతి వర్క్‌కి కూడా ఆర్గనైజేషన్‌లో టికెట్ ఉంటుంది. ఓకేనా? వర్క్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ టికెట్స్ ఉంటాయి. రిక్వెస్ట్‌లు బట్టి డిఫరెంట్ డిఫరెంట్ టికెట్స్ ఉంటాయి. కొన్ని టికెట్‌లని టాస్క్ టికెట్లు అంటాము. ఏదైనా ఇష్యూ వస్తే ఓకేనా? ఇన్సిడెంట్లు రైజ్ అవుతాయి. ఇన్సిడెంట్స్ అంటే ఏంటి? సంథింగ్ బ్రోకెన్. సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చింది. ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా ఇష్యూ వస్తేనే ఇన్సిడెంట్లు క్రియేట్ అవుతాయి. ఇన్సిడెంట్ కూడా ఒక టికెటే. ఈ టికెట్ స్టేటస్ ఎంతవరకు ఉంది? ఈ ఇన్సిడెంట్ స్టేటస్ ఎంతవరకు ఉంది? ఇన్సిడెంట్ అంటే ఏంటి? ఏదైనా ఇష్యూ వచ్చింది. సడెన్‌గా ఒకటి వర్క్ అవ్వట్లేదు. డేటాబేస్ డౌన్ అయిపోయిందో, సర్వర్ డౌన్ అయిపోయింది. ఇంకోటి కరప్ట్ అయిపోయింది. ఏదో జరిగింది. వాటిని మనం ఇన్సిడెంట్స్ అంటుంటాం అన్నమాట. లేదు నాకు పర్మిషన్స్ కావాలి. ఓకేనా? నాకు డేటాబేస్ క్రియేట్ చేయాలి. వీటిల్ని టాస్క్ టికెట్స్ అంటుంటాం అన్నమాట. ఓకేనా? సర్వర్స్‌లో ఏం చేసినా సరే, ఒక చేంజ్ రైట్ చేసి చేయాలి. ఓకేనా? చేంజ్ రిక్వెస్ట్ అంటే, బాబు మేము పలానా టైంలో సర్వర్‌ని ప్యాచ్ చేస్తున్నాము. సో, సర్వర్ డౌన్ అవుతది. సో, అందరికీ తెలియాలి యాక్టివిటీ సర్వర్ డౌన్ అవుతదని. ఓకే. దానికోసం నేను ఈ చేంజ్ టికెట్ రైట్ చేస్తున్నాను. ఈ చేంజ్ టికెట్‌కి అందరూ అప్రూవ్ ఇస్తే నేను ఫర్దర్‌గా ప్రొసీడ్ అవుతాను. ఇలాగ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. ఇన్సిడెంట్స్ అని, టాస్క్ టికెట్స్ అని, ఎస్సీ టాస్క్ టికెట్స్ అని, చేంజెస్ అని, రిక్వెస్ట్ ఐటెమ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ టికెట్స్ ఉంటాయన్నమాట. మన రిక్వైర్మెంట్ బట్టి టికెట్స్ కూడా మారుతాయి. సో, సీక్వెల్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఉండాల్సిందేంటి హైరార్కీలో వర్చువల్ మెషిన్ క్రియేట్ అయ్యి ఉండాలి. ఆ టికెట్ ఎవరి దగ్గరికి పోతుంది? వీఎం టీమ్ వాళ్ళ దగ్గరికి పోతుంది. లేదా విండోస్ టీమ్ వాళ్ళ దగ్గరికి పోతుంది. ఒక్కొక్క కంపెనీలో వీఎం టీమ్, విండోస్ టీమ్ 2 కలిపే ఉంటాయి. ఒక్కొక్క కంపెనీలో 2 వేరుగా ఉంటాయి. ఓకేనా? సో, వీఎం టీమ్ వాళ్ళకి పోతుంది. అది వన్స్ వీఎం టీమ్ వాళ్ళు ఇలాగ వాటి ఒక బేర్ మెటల్‌ని క్రియేట్ చేసిన తర్వాత విండోస్ టీమ్ వాళ్ళు ఆ బేర్ మెటల్ పైన విండోస్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ ఒక సర్వర్‌కి ఏవైతే సాఫ్ట్‌వేర్స్ కావాలో అవన్నీ విండోస్ టీమ్ వాళ్ళు ఇన్‌స్టాల్ చేస్తారు.
ఆ తర్వాత ఆ టికెట్ ఎక్కడికి వస్తుంది, ఆ చేంజ్ టికెట్. ఓకేనా, చేంజ్ టికెట్ లో మనకి యాక్చువల్గా సి టాస్క్లు ఉంటాయి అనమాట. సి టాస్క్ అంటాము. ఓకేనా, సి టాస్క్ అంటాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క సి టాస్క్. ఓకేనా, ఇది విఎం వార్డ్ సి టాస్క్. సి టాస్క్ 1 విఎం వార్డ్ది. సి టాస్క్ 2 ఓకేనా, ఇది ఎవరిది, విండోస్ టీమ్. సి టాస్క్ 1 కంప్లీట్ అయ్యాక కదా విండోస్ టీమ్ వాడు విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేయగలడు. ఓకేనా, సి టాస్క్ 3 ఇది ఎవరిది, నెట్వర్క్ టీమ్ వాళ్ళది. ఓకే, సి టాస్క్ 4 ఫైనల్. ఎందుకంటే అన్ని కంప్లీట్ అయిపోయి సెటప్ మొత్తం మిషన్ అంతా రెడీ అయిపోయింది అంటే అప్పుడు ఇది డిబిఏ టీం వాళ్ళకి వస్తుంది అనమాట, ఈ సి టాస్క్ 4. ఇది మనం ఏం చేయాలి, ఈ 3 సి టాస్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆ సర్వర్కి లాగిన్ అయ్యి, అప్పుడే కదా సర్వర్ క్రియేట్ అయ్యి ఉంటుంది, అప్పుడే మనం నెట్వర్క్లో లాగిన్ అవ్వగలం. అప్పుడు లాగిన్ అయ్యి అప్పుడు మనం సీక్వెల్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. ఇది ప్రాసెస్ ఆర్గనైజేషన్లో. ఓకేనా, ఎవ్రీ రిక్వైర్మెంట్ విల్ హ్యావ్ చేంజ్ టికెట్స్. In case you want to install SQL Server, change ticket should be there. You want to install, okay, you want to patch the existing instance, change ticket should be there. You want to give permissions, change ticket should be there. ఏం చేయాలన్నా సరే మనకి చేంజ్ టికెట్ ఉండాలన్నమాట. చేంజ్ టికెట్ ఉండాలి. ఒక్కొక్కసారి ఆర్గనైజేషన్ లో ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇన్సిడెంట్స్ అంటే ఇన్సిడెంట్ ఈస్ డిఫరెంట్ దాన్ చేంజ్ టికెట్. ఓకే, డేటాబేస్ ఇస్ నాట్ వర్కింగ్, మై లాగిన్ ఈజ్ నాట్ వర్కింగ్, సర్వర్ ఈజ్ అప్ అండ్ సర్వర్ ఈజ్ డౌన్. ఓకేనా, ఇలాగ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్సిడెంట్స్ రైజ్ చేస్తారు. ఐ నీడ్ పర్మిషన్స్. అలాంటప్పుడు నాకు పర్మిషన్స్ కావాలి. ఐ వాంట్ టు క్రియేట్ ఏ డేటాబేస్. నాకు ఒక సర్వర్లో డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఐ వాంట్ టు రన్ సమ్ స్క్రిప్ట్స్. ఓకేనా, ఇలాంటి టైంలో చేంజ్ రిక్వెస్ట్లు క్రియేట్ చేస్తాం. టాస్క్ చేంజ్ రిక్వెస్ట్లు, కొన్ని టాస్క్లకి చేంజ్ రిక్వెస్ట్లు అవసరము, కొన్ని టాస్క్లకి అవసరం లేదన్నమాట. బ్యాకప్ తీయాలి. బ్యాకప్ చేంజ్ రిక్వెస్ట్ ఏం అవసరం లేదు. సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ యూ, ప్లీజ్ టేక్ ద మాన్యువల్ బ్యాకప్ ఆన్ దిస్ డేటాబేస్. మనం వర్క్ చేస్తున్నాం, మీ వర్క్ని ఎలా, మీ ప్రొడక్టివిటీని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఒక సంవత్సరం అయిపోయింది, బాబు రండి, ఏంటి మీరు ఈ సంవత్సరం అంతా ఏం వర్క్ చేశారు చూపించండి అంటే, సార్ నేను అలా రోజు ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేశాను సార్. సార్ ఇప్పుడేమో నేను ఒక డేటాబేస్ని క్రియేట్ చేశాను సార్ అంటే వేస్ట్ ఆ డిస్కషన్. వినడానికి ఎంత చిరాగ్గా ఉంది కదా. మీరు మేనేజర్కి ఎంత ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకేనా, ప్రతి దానికి కూడా ఒక ట్రాకర్ ఉంటుంది. ఓకేనా, ఇగో నేను ఇన్ని టికెట్స్ క్లోజ్ చేశాను, ఇన్ని ఇన్సిడెంట్స్ క్లోజ్ చేశాను, ఇన్ని చేంజెస్ క్లోజ్ చేశాను, ఇన్ని టాస్క్ టికెట్స్ కంప్లీట్ చేశాను అంటే ఈ విల్ బి హ్యాపీ. సో హైక్లు అవి ఇచ్చేటప్పుడు వాటినే కన్సిడర్ చేస్తారు. మనం చేసే ప్రతి వర్క్కి కూడా ఆర్గనైజేషన్లో టికెట్ ఉండాలి. ఓకేనా, టికెట్ ఉంటే దానిపైన మనం ఏం చేసినా మనం ఆ వర్క్ని దాంతో ట్రాక్ చేసుకోవచ్చు. మీ ప్రొడక్టివిటీని కూడా ఆ టికెట్స్తో ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఆర్గనైజేషన్లో టికెట్స్ ఉంటాయి. సో ఒక సీక్వెల్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలంటే హైరార్కీ ఇది, ప్రాసెస్ అయితే ఇది. చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారు, దానిలో మల్టిపుల్ సి టాస్క్లు ఉంటాయి. ఒక్కొక్క టీం వాళ్ళు ఒక్కొక్క సి టాస్క్ని తీసుకుని వాళ్ళు సి టాస్క్ క్లోజ్ చేసేస్తారు. ఫైనల్గా అది మన దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం సీక్వెల్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? ద ప్రాసెస్ ఈజ్ క్లియర్ ఆర్ ఎనీ ఇష్యూస్? Clear. Okay, fine. Let me quickly create a virtual machine now. Okay, so select once. Okay, once you completed the installation of Oracle VirtualBox, then open run as administrator. Okay, open with run as administrator, please. Just 1 minute, please. Hello, Bhaskar. Right, okay na, ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత once you have installed the Oracle VirtualBox, right click run as administrator on the Oracle VirtualBox. You will get yes or no pop-up. Just click on yes. Okay, then you can see this is the Oracle VirtualBox manager or Oracle VirtualBox console. Again, this wouldn't be in our control in the organization. This will be controlled by the VM team. Okay, I'm sorry. Right, now I want to create a new machine. You want to buy a laptop, you will go to the shop, right? So once you go to the shop, once you purchase a laptop with worth 30,000 or 40,000, then they will give you the laptop. Once you got the laptop,
what they will do usually, how come they are going to hand over the laptop to you? Okay, they will ask you whether you need any operating system. Okay, if you don't need any operating system, usually the laptop will comes with a DOS, disk operating system, means command prompt. You cannot use it. Okay, you don't know what we don't know, actually we don't know the queries and all, how to use the command prompt, how to create the directories in the command prompt and all, we don't know, right? So we'll ask them, hey, please install Windows operating system. Then they will ask you what Windows operating system you need. Then you can tell your version, okay, I need Windows 8 or Windows 10. Then based on that they are going to install the operating system, right? So like the same way, once VM team creates the bare metal, then on top of that we are going to install the Windows operating system. Okay, so how to create a new machine? Once you open Oracle VirtualBox Manager, see here, this is a console where you can control all the VM machines. You can start the machine using this console, you can stop the machine using this console, you can change the settings of this machine using this console. Whatever you want to do, you can do it from this console only. I want to create a new machine, click on the new option. Okay, now remember one thing, guys, if yours is a new laptop, if you haven't installed any virtualization software like VMware or Oracle VirtualBox or Hypervisor in your laptop, for the first time you have to change one setting called virtualization in the boot level. Okay, virtualization, there is a option called virtualization in the boot level. Okay, what you have to do to enable the virtualization option, simply restart your laptop, not now, restart your laptop. Okay, then go to the boot settings. Depends upon the laptop vendor, if it is a Dell, if it is a Lenovo, if it is some other laptop, usually boot keys will be there, mostly F2 for Lenovo, F9 for Dell, I guess. Different boot keys are there. You can go to the boot settings. If you press those keys, restart your laptop. Okay, try to press F2 or F9 or F10, keep on pressing the button, F2 button, in case your laptop is F2 setting. Okay, F2 is the boot key setting. Okay, then restart your laptop. Before coming it to online, you can see black screen, right? Try to keep on pressing F2, keep on pressing F2, so it went into the BIOS settings. Once you go to the BIOS settings, it will show you an option called virtualization. In the configuration, I'll show you, let me show you. Okay, how it look like. So I cannot restart my laptop now, right? So what I'll do, I cannot show you the okay, boot settings in my laptop. I'll show you in the Google Images. Okay, BIOS virtualization, the BIOS settings. Okay, let me go to the images. Okay, this is how it look like. The screen will look like this. Okay, some people will have this kind of screen, virtualization technology. Okay, disabled, enabled. Disabled will be there like this, disabled will be there. Just use only arrow keys. You cannot use your cursor and all in the BIOS settings. Go up and down using arrows keys and select this one. Enter will give you enabled, disabled option. Click on enter, then you can see enabled and disabled. Select the enabled and click enter. Okay, once you change it from disabled to enabled, there you can see one more key, F10, save and exit, right? Press F10 button so that the settings will be enabled in the boot level. Once you enable the settings, then only you can, okay, work with the, okay, like this Intel virtualization technology. Some people will have like this Intel virtualization technology, some people will have like this virtualization technology. Once you enable the virtualization in your boot level, like this you will get. Okay, once you just hit on enter button, okay, you will get enabled, disabled. Again, use your up arrow, right, down arrow, and click on the enable option, and you can enable it, and then press F10, something like that, to exit. Okay, like this you can see in the configuration. Sometimes you can see in the configuration tab, in the configuration tab you can see Intel virtualization technology disabled. In case if you still facing the issue in enabling this option, call me. Okay, I'm going to help you to enable the virtualization settings in your boot machine. Okay, in your laptop. Clear? Right, now I will create a new virtual machine. Okay, let me go with the batch 37. Okay, this is the batch 37.
and I'm going to install Microsoft Windows operating system. You can select what operating system you want to install. I'm going to install Microsoft Windows operating system. I want to install Windows Server 2012. Okay, I can see here from the list, I can select Windows 2012 should be 64-bit. How to identify whether virtualization is enabled or not in my machine? Once you install VirtualBox in your laptop, okay, if you see all are 32-bit machines, sometimes you can see only 32 in the brackets, you can see only 32. If you see all are 32-bit machines, okay, okay, if you see all are 32-bit machines, that means your virtualization technology is disabled. If you see 32-bit machines and 64-bit machines, that means your virtualization is enabled. So again, no need to reboot it, no need to see whether it is enabled or disabled. If you see 64-bit machines in the list, version list, then the virtualization is enabled. If you are getting errors, if the machines are not starting, that means your virtual machine settings is disabled in the boot level. Okay, let me select Windows 2012. I want to install Windows 2012. Next. So I told you, right, for any machine we have to give RAM, storage and CPU, right? Automatically CPU will be taken care from my local laptop, okay? And automatically storage also we can provide the storage. Here we have to provide the RAM and storage in this window, okay? So I'm Sir, that yes. C drive only we have to install, sir. Where if you come back a little Okay, bit okay. back, So yes, very good. Okay. C drive only. Yes, C yes. drive only we have to Wait, wait, install, wait, sir. wait, Like wait, wait, wait. Okay. machine folder, sir. Yes, 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 yes. Wait a minute, I'll explain. Okay, Okay, sir. so Sorry. here, no problem. Here you can change it. Either here also you can change it, or else in the next screen also you will get one option where to install this virtual machine. Okay, remember one thing, guys. Okay, so while installing the virtual machine, just keep an eye on your drives. How much free space is there in my drives? If you see in the D drive, I can see 223 GB free space. If you see in the E drive, I can see 72 GB free space. So I have a lot of more free space in the D drive. So I'll create the virtual machines in the D drive. Okay, right? So I can change here also, or else in the next screen also I can change it. Forget about this option. Okay, I'll explain in the next screen. Next, here I'm going to give 2 GB RAM. I'm having 12 GB RAM. You can see in the MBs. Okay, you can give it from 512 MB to 2 GB. Don't give more than 2 GB. It's useless. Okay, the 2 GB is sufficient for us. Some people will have 8 GB RAM laptops. Some people will have 4 GB RAM, 4 GB RAM laptops. In case if you are having 4 GB RAM, give 1.5 GB, which is 1500 MB, something like that. Okay, simply you can select it. You can give 1500 MB here. Okay, or else if you have 8 GB, try to give 2 GB, 2048 MB. Okay, like that you can give the RAM. If you have less than 4 GB and all, try to give 1 GB only, 1024. Okay, like this you can change it, you can type it. Okay, right? Yes. Now I'm giving okay, 2048 MB. Okay, means 2 GB I'm giving. Next, create a virtual hard disk. Now select this option. By default it will be selected create. The virtual hard disk file format should be in the VDI format. VDI means virtual disk image format. Okay, select this option. By default it will be selected. Next, we are going to allocate a 50 GB hard disk or 25 GB hard disk, depends upon our requirement. Every server should have hard disk, right? In the organization you will have, okay, 1 TB hard disks, 2 TB hard disks and all. Okay, but ours is small laptop, right? So I'm going to give only 25 GB to this server. Okay, why? Because we have to install SQL servers and all, right? So that's why storage should be there to run, right? That storage, in case I decided to give 25 GB, how you are going to give, dynamically or fixed size? There are different advantages with the dynamical and fixed size. In case if you choose fixed size for 25 GB, if it is using, the server is using or not using the storage, it will lock the 25 GB storage from your virtual machine, from your physical laptop. If you choose dynamically allocated, in 25 GB you use only 10 GB, then the 15 GB can be usable for other activities in your Windows laptop. Got it? In case if you select fixed size, it will take all the 25 GB even though if it is using or not using. It will keep it with the virtual machine.
But if you choose dynamically allocated, even though you give 25 GB, how much you used? I just installed some of the applications, so I used only 10 GB. So in 25 GB, it will take only 10 GB, remaining 15 GB will be there with your hard disk. You can see the free space. Okay, you can use it for other purpose, but it is having one cap limit up to 25 GB. In case you want up to 25 GB, you can keep it. If you have more free space, 1 TB free space, you can give 100 GB also, but it depends upon the free space. Okay, so dynamically is the useful option. Why? Because it is not going to log the storage in case if you are not using, whereas fixed size will simply log the storage if you are using. Okay, so I choose dynamically allocated here. Next, so here you can see you can change the path here. Okay, you asked right way to change the path in case I want to keep it in C drive or not. No need to keep, try to avoid to keep in the C drive. Okay, don't keep it in the C drive. Just click on this browse folder. Okay, click on this browse folder, go to any of the drive. I am going to check what and all available drives in my machine. I can see 3 drives are available. C drive, which is showing red color, is already full. Only 11 GB free space is there. I need at least 25 GB. So I can go for D drive or I can go for E drive. Let me go to D drive, which is having more space. Let me create one folder here. Okay, B37. Okay, virtual machines, VMs. Okay, let me enter into it. Okay, there I can create it, batch 37. Okay, so like this, you can change the path. Try to create in either D drive or E drive or the drive which is having more free space. I want to give only 25 GB. I don't want to waste 50 GB. I'll give 25 GB. That is enough for our practice. Okay, that's it. Create it. That's it. The machine is created now. You can see here the machine is created. This is just a new laptop which you bought from the shop. Now, once you bought the laptop, what you have to do? What is the next step? We will install application, sir. Directly we'll install application. No, we will check it operating system. What is the next step? Can anyone tell me what is the next step now? కొత్త ల్యాప్టాప్ కొన్నారండి షాప్ లో, నెక్స్ట్ ఏం చేస్తారు? వాడికి చెప్పి ఏం చేయమంటారు? ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్. వెరీ గుడ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది జస్ట్ బేర్ మెటల్ అంతే, ఏం లేదు ఇందులో. దానికి ప్రాణం లేదు. ప్రాణం అంటే ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ ని ఇన్స్టాల్ చేయాలి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? సో హౌ టు ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్? ఫస్ట్ వీ హ్యావ్ టు అటాచ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ISO image. Okay na, first we have to attach the operating system. Now in case you gave the laptop to the shop owner, you ask please install operating system. What he will do? Either he will put a CD, operating system CD, or he will put a pen drive. Okay, bootable media. Either he is going to install it from pen drive or a CD. Okay, so సార్ మీరు ప్రీవియస్ లో అక్కడ సెలెక్ట్ చేశారు కదా సార్, 2008 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నా అని. 2012 చేశాను. 2012 సారీ 2012 ఇన్స్టాల్ చేసి సెలెక్ట్ చేశారు కదా సార్, అది ఆపరేటింగ్ సిస్టమే కదా సార్? అది సెలెక్ట్ చేసింది ఏమి ఇన్స్టాల్ చేస్తాం? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, దానివల్ల యూజ్ ఏంటంటే ఒక్క ఐకాన్ మాత్రమే క్రియేట్ అవుతుంది ఇలా చూడడానికి. ఇక్కడ చూసారు ఒక ఐకాన్ ఉంది 2012 64 బిట్ అని, అది క్రియేట్ అవడానికి మాత్రమే. అంతేగాని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయిపోతుంది విండోస్ సర్వర్. ఓకేనా? ఇక్కడ చూడగానే ఇందులో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో తెలుసుకోవడానికి ఐకాన్ క్రియేట్ అవడానికి అక్కడ మనం పెట్టుకుంటాం. అక్కడ మీరు ఏదన్నా పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు ఏదన్నా పెట్టుకోండి. సారీ, సెట్టింగ్ బటన్ రైట్, గో టు న్యూ. యూ కెన్ చూజ్ ఎనీథింగ్ హియర్, బట్ యూ కెన్ ఇన్స్టాల్ ఎనీథింగ్ హియర్. ఇక్కడ చూజ్ చేసిందే ఇన్స్టాల్ చేయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని చూడండి, ఇక్కడ మారిపోతుందా ప్రతిసారి ఐకాన్ మారిపోతుందా? నేను చేంజ్ చేసుకున్న ప్రతిసారి ఐకాన్ మారిపోతుంటుంది. ఓకేనా? సో దానికి మన ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధం లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ విడిగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? ఓన్లీ ఐకాన్ క్రియేట్ అవడానికి మాత్రమే మనం ఇక్కడ ఆప్షన్ చూజ్ చేసుకుంటాం, అంతే. క్లియర్? ఎస్. ఓకే, నౌ నేను ఏం చేయాలంటే ఇప్పుడు విండోస్ సర్వర్ ని ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా?
విండో సర్వర్ని ఇన్స్టాల్ చేసి ఈ క్లాస్ ఇంతటితో క్లోజ్ చేసేద్దాం. మిగిలింది రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? విండో సర్వర్ ఇన్స్టలేషన్ అనేది వెరీ ఈజీ. దానికి మనం ఏం పెద్ద స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మనం చేయాల్సిన పని కూడా లేదు. ఆర్గనైజేషన్లో విండోస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఓకేనా? విండోస్ టీమ్ వాళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ ISO ఇమేజ్ అటాచ్ చేసి ఓకేనా వాళ్ళు ఏం చేస్తారంటే విండోస్ సర్వర్ని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారనమాట. ఓకేనా? నౌ లెట్ మీ యాడ్ మై హార్డ్ డిస్క్. ఓకేనా? సో హౌ టు గో టు సెట్టింగ్స్ ఆఫ్ దిస్ మెషిన్? You can either right click on it, go to settings, sorry. Okay, so you can either right click, you can select settings, or else select the machine. Okay, click on settings button. Okay, now I want to attach the software, right? Windows 2012 software I want to attach, right? Go to storage option, click on this empty CD, go to this CD button, select the CD here. Usually I'm keep on installing Windows Server so I can see some of the softwares here. But once you download Windows operating system, you have to select this option, choose virtual optical disk file. You cannot see all these options for you, okay, in your laptop. You have to simply choose virtual optical disk file. If you download the operating system to the downloads, go to the downloads and select the operating system. Okay, right? So in case I haven't downloaded, it is already there with my hard disk, so I just choose my hard disk. Let me go to the let me check media. Right, okay, Windows servers and servers operating system, and I'm going to install Windows 2012, right? Let me select Windows 2012 operating system ISO image and let me click OK. Now we just inserted the CD. Imagine we just inserted the CD. Okay, or we just put the pen drive, bootable pen drive to install the operating system. Okay, now how to start the machine? Once you just insert the operating system CD, what you will do, you will start the machine, right, to install operating system. Now I have to start this machine. Okay, how to start it? You can double click on the machine, or else you can select it, go to the start and normal start, you can do in that way, or else right click on it, you can again, okay, start, normal start. The shortcut is double click on it. Then it will read the operating system. Now the operating system window will come. Now we have to select the settings. Now we have to go next. We have to install Windows operating system. That's it. Meeting is going to close in a minute. Let me close it. Let me reopen it. Okay, we'll close the session in 5 to 10 minutes. Don't worry, guys. Okay, let me close and let me reopen. Please immediately join with the same link. Okay.